ఇంత ప్రోగ్రెస్ ఉన్నప్పటికీ కూడా ఐఐటీస్ లాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, కొన్ని మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నా కూడా గ్లోబల్ ర్యాంకింగ్స్లో టాప్ 100లో కూడా మనకు చోటు దక్కకపోవడం అనేది దానికి కారణం ఏమంటారు సార్? ఒకటే చెప్తాను సార్, మనము ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నిటినీ ఒక జస్ట్ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్గా మాత్రమే మాట్లాడుతున్నాం. అలా కాకుండా అవర్ ఫోకస్ ఇఫ్ ఇట్ ఈస్ షిఫ్టెడ్ టు మోర్ రీసెర్చ్ and take that education and research should go hand in hand. In fact, I have a very, I would say, a revolutionary idea. I mean, whether people want to accept it or not. I say first 5 IITs, they have taught for 60 years. I feel it is time that they should stop teaching BTechs. Okay? And let them become a research institutions like IISc Bangalore. IISc Bangalore always had only masters and PhD students. We should have now 23 IITs ఉన్నాయి. 23 IITs బీటెక్ తీసేయాల్సిన అవసరం లేదు నా ఉద్దేశం. అండ్ లెట్ దమ్ ఫోకస్ మోర్ అండ్ మోర్ ఆన్ రీసెర్చ్. ఐ వెంట్ టు క్యాల్టెక్, అండ్ క్యాల్టెక్లో వైస్ ఛాన్సలర్ వెన్ ఐఎమ్ టాకింగ్ ప్రెసిడెంట్, he says that we have only 5% of undergraduate students. 5%. 95%. IIT Hyderabadలో 60% of the students are PG plus PhD. Only 40% is UG. If I can convert my IIT Hyderabad to a place where 95% are PG plus PhD, only 5% are UG, my focus will not be on just UG creation. Okay? Let me focus more on research. This is the difference between MITs, Caltechs and places like that. Okay? అలాంటి ప్లేస్లు ఇండియాలో క్రియేట్ చేయాలి. మనకి somehow we give too much importance to our BTech programs. And somehow we take a pride in our BTech programs rather than taking a pride in our research programs. మన రీసెర్చ్ ప్రోగ్రామ్స్లో మనం ప్రైడ్ I have seen the difference. IISc నాగ్పూర్ నుంచి నేను when I moved to IISc Bangalore. IISc Bangaloreలో PhD student is a boss. I mean, he is given a lot of importance there. Okay? In an IIT, we don't give a great importance to PhD students. With all due respects to all IITs, we give great importance to our BTechs. Okay? అది షిఫ్ట్ అవ్వాలి. అది షిఫ్ట్ అయినప్పుడు you will see within 10 years after that shift happens, many of these institutions will be in the top 100. No doubt about it. Okay? మనం మంచి రీసెర్చ్ ఫెసిలిటీస్ తీసుకురావాలి. IIT Hyderabad has been focusing on that. In fact, ఈ మధ్య ఒక సెంటర్ ఫర్ వాట్ ఈస్ కాల్డ్ ఇన్సిట్యూ అండ్ కోరిలేటివ్ మైక్రోస్కోపీ అనేది సెటప్ చేసాం ఇక్కడ, సాతి సెంటర్. దాంట్లో వీ హ్యావ్ ఫెసిలిటీస్ విచ్ ఆర్ నాట్ దేర్ ఎవ్రీవేర్. ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ 1 మైక్రోస్కోప్ దేర్. వీ కాల్ ఇట్ యాజ్ ఆటమ్ ప్రోబ్. ఈ ఆటమ్ ప్రోబ్ అనేది మొత్తం మేము కొన్న టైంలో దేర్ ఆర్ ఓన్లీ 5 more such atom probes in the whole world. Samsung has 4 of them in Korea. జపాన్లో ఒకటి ఉంది. 6వది IIT హైదరాబాద్లో ఉంది. When we placed an order, by that time no university in anywhere in the world, ఒక అమెరికన్ యూనివర్సిటీస్లోనూ లేదు, జపనీస్ యూనివర్సిటీస్లో లేదు, యూరోపియన్ యూనివర్సిటీలో లేదు, అలాంటి మైక్రోస్కోప్ కాస్టింగ్ అబౌట్ 20 crores we have brought it to IIT Hyderabad. మనం కనుక మన స్టూడెంట్స్కి మంచి రీసెర్చ్ ఫెసిలిటీస్ చూపించి వాళ్ళని మోటివేట్ చేయగలిగితే, బ్రిలియన్స్ ఈజ్ దేర్ హియర్ సార్. ఇన్ఫ్యాక్ట్ ఏ కంట్రీలోనూ దిస్ మచ్ క్వాంటమ్ ఆఫ్ బ్రిలియన్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. I mean, our majority of our population is lying in that age group of 20 to 30. Okay? And ఆ ఏజ్ గ్రూప్ని మనం మోటివేట్ చేయగలిగితే 15 years నుంచి మనము ఆ మోటివేషన్ అనేది స్కూల్స్లో మొదలు పెట్టాలి. స్కూల్స్లో ఫస్ట్ థింగ్ దట్ యూ షుడ్ టీచ్ ఈజ్ నేషన్ ఫస్ట్. ఓకే? నా దేశం నాకంటే పెద్దది, నేను నా జీవితం మొత్తం నేను దేశం కోసమే పనిచేస్తాను. ఓకే? నేను అనేది సెకండరీ నాకు అనేది మన పేరెంట్స్, స్కూల్స్ టీచ్ చేస్తే మిగతా ఏమీ టీచ్ చేయక్కర్లేదు సార్. మిగతా అంతా వాళ్ళే నేర్చుకుంటారు. ఓకే? అది రాగలిగితే ఇండియా విల్ చేంజ్ సార్. ఐఎమ్ వెరీ ష్యూర్.